మాకు నేను కంక్లూడ్ చేస్తున్నా. గౌతమ్ ప్రసాద్ గారు చాలా ఆరోపణలు చేసిండ్రు ఫ్యాషన్ షో మీద అండ్ రియాలిటీ అందరూ అంటున్నారు. ఒక్క మాట సార్, రియాల్టర్స్ విషయాలు పట్టించుకుంటలేరు, జరుగుతున్న సమస్యలు పట్టించుకోకుండా ఫ్యాషన్ షో రివ్యూ మీటింగ్స్ చేయట్లేదు. అందాల పోటీకి సంబంధించి అయితే మీకు ఒక మాట, విద్యాశాఖ మంత్రి లేడు, 5-6 మంత్రి పదవులు చాలా మాకు కూడా సమయం ఏంటి సార్? మీకే అడుగుతున్నా, చెప్పడానికి అవకాశం అయితే నేను అనేది ఒకటే సార్. ఇప్పుడు రివ్యూ మీటింగ్స్ లేకుండానే ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఫలితాలు సజావుగా ఎగ్జామ్ జరిగి ఫలితాలు వచ్చినాయా? జరుగుతున్న ఎంసెట్ పేపర్ లీకులు ఇబ్బంది లేకుండానే ఎగ్జామ్స్ అవుతున్నాయా? అడ్మినిస్ట్రేషన్లో నీకు కనబడేది కనబడకుండా జరిగేవి అనేకం జరుగుతున్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని పేపర్ లీకులు అయినాయి, ఎన్ని రకాలైన ఇవేని, మరి ఇప్పుడు ఏడాదిన్నర నుంచి ఏమైనా అయినాయా? ఎగ్జామ్స్ కండక్ట్ చేసే 2 times ఇబ్బంది ఏం కాలే కదా. ఇది అంటే రివ్యూ మీటింగ్ లేకుండా విద్యాశాఖ జరుగుతుందా? అయిపోయింది సార్. మళ్ళీ మాకు కంటిన్యూ చేయండి. ఫ్యాషన్ షో గురించి మాట్లాడితే అది మోటార్ ర్యాలీ ఇక్కడ కేటీఆర్ గారు పెట్టి హైదరాబాద్ ను అంతర్జాతీయ మీరు సార్ ఏషియన్ గేమ్స్ విమర్శించారు సార్. ఒకటి ఏషియన్ గేమ్స్ ఇండియాకి ఇస్తారంటే ఆఫర్ చేసి వద్దనం కదా సార్. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరగడం వల్ల మనకి టూరిజం పెరగడం కానివ్వండి, ఇక్కడికి మన పెట్టుబడులు ఆకర్షితం కావడం కానీ ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ అది. ఆ ఈవెంట్ ను ప్రభుత్వాలు ఎక్కడైనా చేస్తున్నారు కదా, మనం ఒక్కళ్ళమే చేస్తలేం కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తుంటే మాత్రం ఇది కరెక్ట్ అయ్యేది. అది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తప్పు అయ్యేది. అది అయితే ఒకటి సార్, ఇంకోటి రియాల్టర్స్ గురించి. ఇప్పుడు మీరు రివ్యూ చేసింది సార్, చాలా సంతోషం. ఏంది మీరు రియల్ ఎస్టేట్ మీద రివ్యూ లేదే చెప్తున్నా సార్. అదే సమాధానం అన్నారు కదా సార్, ఏదైనా సమాధానం చెప్తున్నా. ఒక్క నిమిషం. దాని రియాల్టర్స్ తోటి ఉన్న సమస్యల మీద రివ్యూ చేస్తున్నారు. దీనికి ఏమైపోయిందంటే ఇప్పుడు ఇంతకుముందు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చినటువంటి పర్మిషన్స్ హైడ్రా ఇవన్నీ జరిగినాయి కాబట్టి దాన్ని కొద్దిగా స్ట్రీమ్ లైన్ చేసి రెగ్యులరైజ్ చేసి దాన్ని చేయడం. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ జరుగుతున్నది. ఇవన్నిట్లలో కొద్దిగా జాప్యం జరగడంలో ప్రక్రియ ఏం జరుగుతుంది? ఎల్ఆర్ఎస్ మీరేదైతే ఎల్ఆర్ఎస్ చేసిండ్రో దానికి ఇప్పుడు దాన్ని ఎంత రెగ్యులరైజ్ చేసిండ్రు, దానికి పాలసీ తెచ్చిండ్రు. 3-5 సంవత్సరాలు పక్కకు పెట్టారు కదా. చూడు, ఎల్ఆర్ఎస్ మీద ఆ రోజు ఏమన్నా కోర్ట్ డైరెక్షన్ వచ్చింది కాబట్టి కోర్ట్ డైరెక్షన్ ఎందుకోసం చేస్తున్నారు మీరు? మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము దోచుకుంటున్నాము, వాళ్ళ రక్త మాంసాలను పీల్చుకు తింటున్నాం అని చెప్పేసి మాట్లాడారు కదా. మీరు ఫ్రీగా ఇవ్వాలన్నారు కదా. ఇప్పుడు మీరు తీయండి మీడియాలో గారు సీతక్క గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ మీద వాళ్ళ రక్త మాంసాలు మీరు ఫీజు ఎందుకు ఆర్ఆర్ ట్యాక్స్ అనేది అయితే మాట్లాడుతారో దాని విషయం ఆర్ఆర్ ట్యాక్స్ విషయంలో వీళ్ళు కేవలము ఇవన్నీ రెగ్యులరైజ్ చేసి రావడం కోసం ఇంతకుముందు FTL పర్మిషన్ ఇవన్నీ ఇరిగేషన్ వాళ్ళవి ఇవన్నీ క్లియరెన్సెస్ లేకుండా ఈ క్లియరెన్సెస్ అన్ని అవతలకు వచ్చే వరకు లేట్ అవుతుంటే లేట్ అయిన జాప్యాన్ని మాకు అసలే దీనివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి కొంతమంది బిల్డర్స్ ఇబ్బందులు ఉండడం. దాని ప్రధాన కారణం మార్కెట్ సరిగా లేకపోవడం. దానికి అనేక విధాలుగా నానా ఇబ్బందులు ఉన్నప్పుడు నానా రకాలుగా అవుతుంది. దీన్ని వీళ్ళని ఎంకరేజ్ చేసి మీరు బిల్డర్స్ అంతా ఏకంగా అండి, మీరంతా కొంత ఫండ్ ఇచ్చి మనం ప్రభుత్వాన్ని పడకూడదని ఒక ఎమ్మెల్యేనే చెప్పే ఓపెన్ గా. ఇంతకంటే ఎక్కువ తారకాణం ఏం కావాలి? దీని మీద చర్చకు RRR ట్యాక్స్ లేదు, ఏఆర్ ట్యాక్స్ లేదు సార్. వాళ్ళు కేవలం రియల్ ఎస్టేట్ రంగాన్ని కన్స్ట్రక్టివ్ గా ముందుకు తెస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పలేదా? కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు? కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వస్తే ఆ ప్రభుత్వానికి అడగండి అని చెప్పేసి అన్నారు. కానీ మీరంతా అసలు మా అధినేతలే మాకు చెప్పట్లేదు. మేమేమంటున్నాం క్లియర్ గా, మేము మాకు అవసరం లేదు, మాకు అవసరం లేదు సార్. మీరు ప్రభుత్వానికి ఇచ్చినది. ఒకటి ఏంటంటే ఒకటే విషయం, ఇది ఏ పత్రికలో వచ్చింది వార్త? సరే మరి తెలంగాణ పత్రికలు వచ్చిన తర్వాత మా వార్త ఎందుకు వస్తాయండి? వాళ్ళ కరపత్రమేనా అది? ఆ వార్త గురించి చర్చించాల్సిన అవసరమే లేదు. అలా కాదు,
మీరు విషయం ఉందా లేదా అని చెప్పాలంతే కానీ అది ఏదో ఒక పత్రికలో ఏదో ఒక వార్త వస్తుంది. వాళ్ళ అలాగే కరపత్రం కదండి వదిలేయలేం ఇది. కదా. అది వాళ్ళ పోనీ అది వాళ్ళ తప్పని కరపత్రం చెప్పాలి అది. కదా. కరపత్రం ప్రజలు- మాకు వ్యతిరేకంగా సార్, ప్రజలందరికీ కరపత్రం అలాగే చెప్తారా మీరు? ఏది ప్రజలందరికీ అదే అది చెప్పేస్తారా? కాదండి, వేరే పేపర్లో ఏమైనా వచ్చింది ఆ వార్త ఆర్ఆర్ ట్యాక్స్ అని? అంటే వేరే పత్రికలో ఇంతకుముందు రాకపోతే లోక్సభ అది ఎన్నికల వాస్తవం. పెద్ద చర్చ అయింది అది. కాదు, ఇప్పుడు వాళ్ళు పెద్ద వాళ్ళ ఆ issue అది. పత్రికలో ఆ పత్రికలో రోజు ఒక రకమైనటువంటి కొత్త పోగొట్ట చేయడం ఏ ప్రయత్నం పత్రిక జరుగుతుంది. ఏ పత్రిక మీకు వ్యతిరేకంగా రాస్తది? ఆంధ్రజ్యోతి రాస్తదా, ఈనాడు రాస్తదా, లేకపోతే ఇంకో పత్రిక రాస్తదా, ఎన్టీవీ రాస్తదా, వెలుగు వెలుగు పత్రిక రాస్తదా, లేకపోతే ఏ పత్రిక రాస్తది? మరి మీ పత్రికలు మీ ఒకటి కాదు, మా పత్రికలు కావు కదా. నాయుడు కలిసే చేస్తున్నారు కదా. కాదండి, ఇప్పుడు మీ ఓన్ పత్రిక అది, మీ ఓన్ అవునండి. పత్రిక. ఇప్పుడు తెలంగాణ పత్రిక, మీ పత్రిక. మీ పత్రిక మీది రాయకపోతే మాది రాస్తుందా? ఇన్వెస్టిగేషన్ న్యూస్ అనేది ఒకటి ఉంటది. ఇన్వెస్టిగేషన్ అది మీరు రాసి ఏ మీరు పత్రిక రాసి- రాసిందని కాదు. ఆ? ఇప్పుడు డిస్కషన్ టాపిక్ అని కూడా మాట్లాడాలి. దానికి ఎథెంటికేషన్ లేదు. శ్రీనివాస్ గారు ఏ పత్రికలో వచ్చింది, అది వార్త అక్కడ వచ్చింది, ఇంకొకటి ఏమైనా వచ్చిందా లేదా, అది కాదు. వచ్చింది నిజం అవునా కాదా? కాదు, మీరు దాని ఏమంటారు? మీద చేయాలి. అది చెప్పండి సార్. 100% బోకస్ న్యూస్ ఓకే, అండి. అయిపోయింది. కేవలం వాళ్ళ Please, కరపత్రంలో వచ్చినటువంటి please. వార్త ఓకే, అది. ఓకే, అంతకంటే ఎక్కువ ఏమీ లేదు. అయిపోయింది. గౌతమ్ గారు కంక్లూడ్ చేశాడు. ఒకే ఒక మాట conclude చేయండి. నేనేం అనట్లేదు సార్. నేను మాట్లాడుతుంది ఏంటంటే ఇదే ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా